కార్తీక పురాణము నితి పారాయణ గ్రంథము 12వ రోజు పారాయణం. ద్వాదశ వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథిగా వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, కానీ దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులుకోలేక, అదీ కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వలన ఆనాటి వ్రత ఫలంతో పాటు అతి పూర్వం చేసిన 12 ద్వాదశి పారణ మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశి క్రమణ వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాసాగమ అనంతరం కన్నా ద్వాదశి తిరోగమనం తత్పరమే పాలన చేసి హరిభక్తిని నిలబెట్టుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తునుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు. అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేసి చేయబడటం వలన జీవులకు ఆకలి కలుగుతుంది. దానిని తాపమే క్షుత్పతిపాస అనే బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవ లక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష భోజ్య చోష్య లేహ రూప అన్నాదులను వారిలోనూ అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపమని కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థుడు భోజనం చేయకూడదు. అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది. భూవర భూసురావమానం వల్ల ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన, తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడిగా కీర్తింపబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందుగా పాలన చేయడం ధర్మం అని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కన పెట్టి చూసినా బ్రాహ్మణాతి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశ పాలన పరిత్యాగం వలన
తత్పర్వ దినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. ఇలా బ్రాహ్మణు అతిక్రమించి వలన కలిగే విప్రపరావానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. అంబరీష, పురా కర్మానుసారి అయి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠాపాసు రజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశ గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులమైపోతున్నాము. కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు. బ్రాహ్మణులు ఆ మాట వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అనే సత్యర్థబోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిన మంచినీళ్ళు తాగుతాను. అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తినని దోషం రాదు. గడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పాలన ఫలితము ఉంటుంది. ఇందువలన దుర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు. నా జన్మాంతర పాపము నశిస్తుంది. ఇదే నా నిర్ణయం అన్నాడు. అలా అంటూ వారి ఎదుట రవ్వంత జలాపానం చేశాడు. నోటి దగ్గర నీటి పాత్రని ఇంకా నేల మీద పెట్టనైనా లేదు. అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దుర్వాసుడు. చేతిలో జలాపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగిందేమిటో గ్రహించేశాడు. చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు చురచురా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు, రేరే దురహంకారపూరిత రాజధామా, అతిథి నేనైనా నేను లేకుండా ద్వాదశ పాలనం చేస్తావా? స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్తి అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తానే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగువలే మలాసీయ అవుతాడు. పక్వమైనది కానీ, ఫలం కానీ, పత్రం కానీ, నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడనైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలాపాలన చేశావు. బ్రాహ్మణ తిరస్కారమైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణుడు భక్తుడు ఎలా అవుతావు? యదా పురోధనస్తన్వ మతోన్మోహనం హీపతే, నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు. ఆ అగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసిని నొక్కినవాడై, మునీంద్ర, నేను పాపినే, పరమనీచుడనే, అయినా నేను శరణు వేడుకుంటున్నాను. నేను క్షత్రియుని కనుక ఏ అభిజాత్యహంకారము వల్లనో తప్పునే చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడవే కారణంగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దుర్వాసునికి కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే అయోధ్యాధిపతి శిరస్సును తన ఎడమ కాలుతో తన్నివేశాడు. రవ్వంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు. కానీ నేను అలాంటి వాడిని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజ్జుగాను, వికృతమైన ముఖం కలవానిగాను, క్రూరుడైన బ్రాహ్మణుడిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగాను, అధికారం లేని క్షత్రియునిగాను, దురాచార భూయిష్టమైన పాషాండ మార్గవేదిగాను, నిర్దయపూర్వక బ్రాహ్మణ హింసకుడువైన బ్రాహ్మణుడిగాను 10 జన్మల గర్భ నరకాలను అనుభవించు అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కైపోయి ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని అంతర్యంలో సుస్థితుడైన ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహ్ణామి అని ఊరుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు? ఈయనకింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోమారు నోరు తెరవబోయాడు దుర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుని నోటి ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థం తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడ పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన
సుదర్శన చక్రము రివ్వును దుర్వాసుని వద్దకు కదిలింది. ఆ అచేతనాలైన పూజిత సంజ్ఞలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుల్లిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శన మాతగాడిని తరుముతూనే ఉంది. బీతావోడిన దుర్వాసుడు వశిష్ఠాది బ్రాహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, చిట్ట చివరకు శివ బ్రాహ్మణులను కూడా శరణు కోరాడు. కానీ అతని వెనక విహ్వాల మహాగ్ని జ్వాలాంతితంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. ఈ విధంగా ప్రాణభీతుడై దుర్వాసుడు సంభవిత లోకాన్ని సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అని విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తుంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మహోరసత్కుడివై నువ్వే నన్ను ఆపదల నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడి ఆ శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవము. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడువు, రుద్రాంశ సంభూతుడు అయి ఉండి కూడా అంబరీషుని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి ఈ కోసం ఎదురు చూడకుండా 12 గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళు తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు కదా. నిషిద్ధాహారులు కూడా జలాపానము దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్ప నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతను నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము పొట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం నీ భక్తుని హృదయంలో చేరి ఆ శాపాన్ని సభనీయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే కానీ ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన్న దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడినై మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారుడనవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపురుణ్ణి సంహరించేందుకు కోసం వికృత అవతారమైన నరసింహ రూపావతారాన్ని ధారుడనవుతాను. సర్వదేవత సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలే అనేవాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగంలో చమదగ్నిక కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మాదులైన రాజులను దుల్లగొడతాను. రావణ సంహానార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన, అంటే నేనే భగవంతుడనే దానిని మరిచిపోయిన మాయామానుష విగ్రహుడనై దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడు అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా బలరాముడికి తమ్మునిగా శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహం కొరకు పాషాండమత ప్రచారకుడినై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను. దుర్వాస, ఈయన దశావతారాలను, ఆయా అవతారాల లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశకాల వయో వ్యవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదములచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ
ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజననీయంగా భాషిస్తున్నాను. అటువంటి వైదిక ధర్మాచరణలు చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోరమైన శాపాన్ని ఇవ్వబోయావు. బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండు నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. ఏవం శ్రీ స్కంద పురాంతర్గత కార్తీక మహత్యము 12వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమో నారాయణాయ.